బంధం ఎప్పుడూ అంతే అన్నా చెల్లెళ్ళగా. కాబట్టి ఇప్పుడు ఆవిడ నల్లపిల్లగా పుట్టింది. నల్లపిల్ల అంటే నేను ఏదో బొగ్గుతో పోల్చి కాదు సుమండి, నల్ల కలువల కాంతితో. నల్ల కలువకి ఒక లక్షణం ఉంటుంది. నల్ల కలువని మీరు ఇలా చూశారనుకోండి, మీ కళ్ళకి చల్లగా ఉంటుంది. ఎందుకంటే దాని దుద్దు చుట్టూ నీటి బిందువులు ఉంటాయి. ఉండే నల్ల కలువ వంక చూస్తే కళ్ళకి చల్లగా ఉంటుంది. అది తెల్ల కలువ ఎర్ర కలువకు ఉండదు ఆ లక్షణం. లోకాలను చల్లబరచగలిగినటువంటి తల్లి పుట్టింది, నల్ల కలువల కాంతితో పుట్టింది. కాబట్టి ఆ పిల్లకి హైమవతి మేనక హిమవంతులు ఆమెని కాళీ అని నామకరణం చేశారు. నల్లపిల్ల కాబట్టి కాళీ. హిమవంతునికి కుమార్తెగా పుట్టి హిమవంతునికి అంత గౌరవం తెచ్చింది కాబట్టి హైమవతి. కాదు పర్వతరాజ పుత్రి కనుక పార్వతి. ఇన్ని పేర్లు పెట్టుకుని ఆ తల్లి పెరిగి పెద్దదవుతోంది. చక్కగా ఓ పట్టు పావడా కట్టుకుని, ఓ పట్టు జాకెట్ వేసుకుని, మెడ నిండా హారాలు వేసుకుని, చిన్న జడ వేసుకుని, ఏమి హిమవంతుడి కుమార్తె, ఆవిడికి ఏమిటి లోటు? సమస్తమైనటువంటి ఐశ్వర్యము హిమవంతుని ఎందే ఉంటుంది. తపస్సులు అందరూ అక్కడే ఉంటారు. ఆ బంగారు జడ పెట్టుకుని, ఆ పట్టులంగా ఇలా ఎత్తి పెట్టుకుని బుడిబుడి నడకలతో పరిగెడుతోందిట. హిమవంతుడికి తెలుసు వచ్చిన పిల్ల ఎవరో, తనకి కుమార్తెగా వచ్చింది. ఎంత పొంగిపోయాడో హిమవంతుడు, ఎంత పొంగిపోయాడో నాకు తెలియదు, కానీ శంకరాచార్యులు వారు పొంగిపోయారు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఎంత పొంగిపోయారంటే, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా గిరీశేనోదస్తం ముహురధర పానాకులతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతంగిరిసుతే కథంకారం భ్రూమస్తవ వదన తవ చుబుకమౌపమ్యరహితం అన్నారు. అమ్మా, నీ గడ్డానికి నేను ఉపమానం చెప్పలేనమ్మా, పోలికి చెప్పలేను. ఎందుకు చెప్పలేరు అంటే, కరాగ్రేణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా. నువ్వేమో లోకాలను కన్న తల్లివి, హిమవంతుడేమో ఆ చిన్ని గడ్డం పట్టుకుని, నా తల్లి కదో పప్పు అన్నం తినవా, నా తల్లి కదో ఇంక బజ్జోవా, నా తల్లి కదో ఇంకా ఆటలొద్దమ్మా అని ఇలా గడ్డం పట్టుకున్నాడు. లోకాలను కన్న తల్లిని నా కూతురు అని ముద్దుగా హిమవంతుడు పట్టుకున్న గడ్డానికి ఏమని ఉపమానం వేయను. అందుకని తవ చుబుకమ ఔపమ్యరహితం, నేను వేయలేనమ్మా అన్నారు. ఇక్కడ హిమవంతుడు ఆ పుట్టిన పిల్లని చూసుకుంటున్నట్టు ఆడుకుంటోంది తల్లి. గజ్జలు గల్ 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 మన చెలికెత్తెలతో కలిసి చూసి ఆయన ఎంత పొంగిపోయాడంటే, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానసాత్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని కరుణా